పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు నా నమస్కారములండి. నా పేరు డాక్టర్ షేక్ మస్తాన్వి. నేను గన్నవరం పశు వైద్య కళాశాల విస్తరణ విభాగం నందు అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనము జంతు ఆహారంలో స్పైరులినా యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాము. రోజు రోజుకి దేశంలో జనాభా పెరిగిపోతుంది, అలానే వాళ్ళ యొక్క డిమాండ్లు కూడా పెరిగిపోతున్నాయి. తద్వారా మనకి పాల యొక్క డిమాండు, గుడ్ల యొక్క డిమాండు, మాంసం యొక్క డిమాండు రోజు రోజుకి పెరుగుతుంది. అలానే కాకుండా మనకి పశు పోషణ రంగంలో కూడాను చాలా కొత్త దాణా రకాలు అనేవి వస్తున్నాయి. అందులో స్పైరులినా అనేది కూడాను ఒక ముఖ్యమైన పోషణ భాగంగా ఉంటుంది. దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాము. స్పైరులినా అనేది ఒక సూక్ష్మ ఆల్గే. ఇది నీలి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. శాస్త్రీయంగా ఇది సైనోబాక్టీరియా వర్గానికి చెందింది. దీని యొక్క లక్షణాలు తీసుకున్నట్లయితే ఇది స్పైరల్ ఆకారంలో ఉంటుంది. దీనిలో క్లోరోఫిల్ మరియు ఫైకోసైనిన్ అనేవి ఉంటాయి. అలానే ఇందులో పోషక విలువలు చాలా ఎక్కువ ఉంటాయండి. ప్రోటీన్లు తీసుకున్నట్లయితే 60 నుంచి 70% వరకు ఉంటాయి. అలానే ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అమైనో యాసిడ్స్ ఉంటాయి, ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. విటమిన్ ఏ, బి, B12, విటమిన్ ఈ కూడాను ఉంటుంది. ఖనిజాలు తీసుకున్నట్లయితే ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ అనేవి కూడాను దీనిలో పుష్కలంగా ఉంటాయి. స్పైరులినా అనేది పశువుల దాణాగా మనము ఇచ్చినట్లయితే పశువుల్లో అధిక పాల ఉత్పత్తి అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి, జీర్ణక్రియ కూడాను మెరుగుపడుతుంది. పశువులు అంటే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు వీటన్నిటిలో కూడాను దీన్ని దాణాగా ఇవ్వచ్చు. అలానే మనము పందుల్ని తీసుకున్నట్లయితే పంది పిల్లలకు ఈ స్పైరులినా అనేది పశువుల దాణాగా ఇచ్చినట్లయితే పంది పిల్లల యొక్క గ్రోత్, అంటే పంది పిల్లలు అధిక బరువు పెరగటానికి అవకాశం ఉంటుంది. అలానే మనము కోళ్ల పరిశ్రమలో కూడాను ఈ స్పైరులినా చాలా ముఖ్య పాత్రని పోషిస్తుంది. బ్రాయిలర్ కోళ్లలో ఈ స్పైరులినా ఫీడ్ దాణా ఇవ్వటం ద్వారా అవి వేగంగా బరువు పెరుగుతాయి. అంతేకాకుండా ఫీడ్ కన్వర్షన్ రేషియో కూడాను మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. ఈ స్పైరులినా అనేది లేయర్ కోళ్లలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందండి. అది ఎలా అంటే స్పైరులినా దాణాగా ఇవ్వటం వల్ల వాటి యొక్క గ్రుడ్ల ఉత్పత్తి పెరుగుతుంది. అలానే గ్రుడ్ల యొక్క నాణ్యత పెరుగుతుంది. గ్రుడ్లలో ఉండే పచ్చసొన యొక్క రంగు మెరుగుపడుతుంది. రొయ్యల ఫీడ్గా, చేపల ఫీడ్గా కూడాను దీన్ని ఇవ్వటం జరుగుతుంది. దీన్ని ఎలా పెంచుతారు అంటే గనక ఓపెన్ పాండ్ మెథడ్ లేదా ఫోటో బయో ఫ్యాక్టర్ మెథడ్ ద్వారా పెంచుతారు. ఇది వచ్చేటప్పటికి 35 నుంచి 37 డిగ్రీల నీటి ఉష్ణోగ్రత దగ్గర పెరుగుతుంది. దీన్ని చాలా సులభంగా పెంచవచ్చు. అంతేకాకుండా స్పైరులినాని ఎలా ఇవ్వచ్చు అని చెప్పి మీరు అనుకోవచ్చు. స్పైరులినా అనేది పౌడర్ రూపంలో ఇవ్వాలండి. దీన్ని 1 కేజీ దాణాకి 3 గ్రాముల చొప్పున మనం కలపాలి. ఇతర దాణాలతో కూడాను దీన్ని కలుపుకొని వాడవచ్చు. ఇది కొంచెం ఎక్కువ కలిపితే నష్టాలు ఉన్నాయండి. ఎంతవరకు కలపచ్చు అంటే గనక 200 గ్రాములు గనక మీరు కలిపారు అనుకోండి, మనకి పెరుగుదల నియంత్రణ అనేది జరుగుతుంది. కాబట్టి అధిక మోతాదులో దీన్ని మనం పశువులకి దాణాగా ఇవ్వకూడదు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది ఒక సహజమైన ఫీడ్ ఎడిటివ్. ప్లస్ దీన్ని ఇనీషియల్గా మనం పెంచుకునేటప్పుడు ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీనికి సరైన నిల్వ అనేది కూడాను మనం చేసుకోవాలండి. లేకపోతే ఇది పాడైపోయే అవకాశం ఉంది. మీరు అనుకోవచ్చు ఇది ఒక ఆల్గే కదా, ఇది తినటం వల్ల పాలలో స్మెల్ రావచ్చు అట్లా అనుకుంటారు. కానీ అంత ఎక్కువ స్మెల్ అనేవి రావండి. పశువులకి దాణాగా ఫస్ట్ కొంచెంగా ఇవ్వటం స్టార్ట్ చేయండి. అవి దానికి అలవాటు పడిన తర్వాత దాని మోతాదుని మీరు కలిపితే బాగుంటుంది. స్పైరులినా అనేది జంతు పోషణలో ఒక ముఖ్యమైన సహజ పోషణ వనరు. పశువులు మరియు కోళ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో జంతు ఆహార పరిశ్రమలో పెద్ద పాత్ర పోషించే అవకాశం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.